నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్ బాబు। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం। వాకాడు మండలం నిడుగుర్తి పంచాయతీలో అధికారులు సిబ్బందితో కలిసి నీటి సమస్య కారణాలు పరిశీలించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ రామయ్య। ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు। హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద దివంగత నేత ఎన్టీ రామారావుకు ఘన నివాళులర్పించిన సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్। రాష్ట్రంలో ఏడాది కాలంగా నెట్బుక్ పాలన। పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంట హత్యల కేసులో రాజకీయ కక్షతో వైకాపా నేతల పేర్లు చేరుస్తున్నారంటూ సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజని। వైభవంగా ఆంజనేయుడికి పూజలు। మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమ్మళ్లపాలెంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। పలు గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ రామయ్య తెలిపారు। వాకాడు మండలంలోని నిడుగుర్తి పంచాయతీలో వారు పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు। వాకాడు మండల పరిధిలోని నిడుగుర్తి పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య ఉందంటూ అధికారులు స్పందించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేసిన విషయం విదితమే। దీంతో అధికారులు స్పందించారు। సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు గ్రామస్తుల సమక్షంలో పరిశీలించారు। ఈ సందర్భంగా తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ గతంలో పూడిరాయి దరువు పంచాయతీ పరిధిలోని చిన్నతోట గ్రామం నుండి మూలపడవ, నిడుగుర్తి, రాయగుంటపాలెం పంచాయతీలకు తాగునీరు సరఫరా అయ్యేదన్నారు। అయితే కొద్ది రోజులుగా ఈ తీర ప్రాంతాలకు విద్యుత్ సమస్య ఉండడంతో స్తంభాలు ఏర్పాటు చేసే క్రమంలో పైప్ లైన్ తెగిపోవడంతో తాగునీటి కొరత వచ్చిందన్నారు। అధికారులు మరమ్మతులు చేపట్టారని తెలిపారు। నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు। నమస్కారాలు। నిన్న మండల ఆఫీస్కి వచ్చి నిడుగుర్తి పంచాయతీ పరిధిలోని వల్లమేడు ప్రజలు వచ్చి వాటర్ సమస్య పైన ఫిర్యాదు చేయడం జరిగింది। దీనిపైన ఇప్పుడు ఆ వల్లమేడుకి సరఫరా చేసే పంప్ సెట్ల దగ్గర శనగ పంట వేస్తున్నారు। వాటి వలన అక్కడ వేసే పంప్ సెట్లకి, పంచాయతీ పంప్ సెట్లకి సరైన నీరు దొరకపోవడం వల్ల, చూసుకోలేకపోవడం వల్ల ఆ పంప్ సెట్లు నిర్వహిపోయి వాటర్ సప్లైకి ఆటంకం కలుగుతుంది। దీనిపైన నిన్న గ్రామస్తులు మా తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ అయిన నాకు ఫిర్యాదు చేయడం జరిగింది। దీనిపైన వెంటనే మా ఏఆర్డబ్ల్యూసీని నిన్ననే పంపించి నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది। అలాగే ఈ నీటి సమస్యకు కారణమైన శనగ తోట చూసి వాటిని తొలగించాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా తహసీల్దార్ గారు వీలైతే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా తీసుకురావద్దాం అనుకున్నాం। ఆమెకి పని ఉన్నందువల్ల ఈరోజు రాలేకపోయింది। రేపు ఆమెకు కూడా సమస్య కూడా కొంచెం ఇబ్బంది కలిగింది। అవన్నీ కూడా ఆర్డబ్ల్యూసీఐ గారు అన్నీ కూడా షార్ట్అవుట్ చేసి పంచాయతీ సెక్రటరీ వాళ్ళంతా కూడా నిన్నట్టు పూర్తి చేశారు। వాటర్ ఇప్పుడు యథాప్రకారం మనకు వల్లమేడికి వెళ్తున్నాయి। అలాగే ఇక్కడ ఈ ఏరియాలో శనగ పంట కూడా 2 కార్లు వేయడం వల్ల కూడా ఇక్కడ వాటర్ 16 అడుగులు 20 అడుగుల్లోనే పడుతుంది గమనించాము। దానివల్ల ఈ వాటర్ అనేది లోపలికి పోయే కొన్ని ఉప్పు నీళ్ళు కూడా వస్తున్నాయి। అవి మనం ఒక పంట అయితే రైతులందరూ కూడా గమనించి రిక్వెస్ట్ మీదుగా వాళ్ళందరూ కూడా తెలుసు, మొదటి ప్రయారిటీ ఫస్ట్ వచ్చి తాగునీటి తర్వాత సాగుకు సంబంధించి మనం వేసుకోవాలి। ఇప్పుడు ఎండాకాలంలో ఇక్కడ 4 పంచాయతీలు ఉన్నాయి। రావిగుంటపాలెం, తర్వాత పూడిరాయి దొరువు, నిడుగుర్తి, తర్వాత మూలపడవ, వీటికి సంబంధించి దాదాపు ఒక 10 గ్రామాల వరకు ఉన్నాయి హ్యామ్లెట్స్। ఈ కార్యక్రమంలో ఆర్ఐ అఖిల్ కుమార్, సర్వేయర్లు, విఆర్ఓ శ్రీనివాసులు, బీజేపీ నాయకులు కళాపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు।
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డిజిటల్ కరెన్సీ తేవాలని గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కడపలో జరుగుతున్న మహానాడులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2000 రూపాయలే కాదు 500, 1000 రూపాయలు కూడా రద్దు చేస్తే దేశంలో పూర్తిగా అవినీతి తగ్గిపోతుందని ఆనాడే సూచించినట్లు ఆయన వివరించారు. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా. ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. రాష్ట్రంలో ఏడాది కాలంగా నెట్ బుక్ పాలన కొనసాగుతోందని వైకాపా నాయకులు కార్యకర్తలను వేధించడానికి అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన దంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిను కూడా ఇరికించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. రాజకీయ కక్షతో పిన్నెల సోదరులపై నమోదు చేసిన కేసులో వారి పేర్లను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏడాదిగా రెడ్ బుక్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో, ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్లు, నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, అక్కడి నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు అలాగే ఇల్లీగల్ అరెస్టులు ఏ విధంగా జైళ్లలో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు. మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు అంటే రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో
ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటి నుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్కి దారితీస్తుందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. మరి ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వెంకటేశ్వర వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని, వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను. చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి, బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా. వారి యొక్క వీడియో బయట కూడా ఉంది, మీరు చెక్ చేసి. నాయుడుపేటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో యోగాపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మేనేజర్ ఊరుకుందమ్మ పాల్గొని మాట్లాడారు. యోగాపై ప్రజల అవగాహన పెంపొందించి నిత్యం యోగా పాటించే విధంగా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Back 1, 2, 3, 4, 7, 8, 9, 10. Reverse. ఇందులో భుజాల్లో నొప్పులు 9, 10. నెక్స్ట్ రెండు చేతులు ముందుకు జాపుదాం. ఫస్ట్ వరకు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా 21/6/2025 మంచిగా జయప్రదంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము. ఇందుకు గాను మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మెప్మా, సచివాలయం సిబ్బంది, పబ్లిక్ అందరూ సహకరిస్తున్నారు. అందరి సహకారంతో ముందుకెళ్తున్నాము. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ప్రజలకి అవగాహన, అనారోగ్యాల బారిన పడకుండా తనకంటూ స్వతహాగా తన చేతుల్లో ఉన్న తన శరీరాన్ని రక్షించుకునేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ యోగా ఆసనాల ద్వారా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా అన్నీ సాధించవచ్చు. కాబట్టి మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నిర్వహించిన ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని అందరూ సహకారంతో విజయవంతం జరిగేలాగా మేము కృషి చేస్తున్నాము. కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనుబోలులో నెల్లూరు జిల్లా శాలివాహన ప్రధాన కార్యదర్శి చల్లగిరి ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బీసీ కాలనీలో యువత ఆయనకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. పెళ్లి రోజు, పుట్టినరోజు ఒకే రోజు కావడంతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో టీడీపీ నాయకులు పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బయ్య, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు కోదండరాంపురం సమీపంలోని గమళ్లపాలెం ప్రాంతంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, భజనలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోసూరు కోటేశ్వరరావు గౌడ్, సునీత, వారి కుమారుడు జగదీష్ గౌడ్, కోడలు సుజిత దంపతులు వ్యవహరించారు. बोलो राम भक्त हनुमान की जय।
జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. వెంకటాచలం మండలం సీతారాంపురంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని గోవింద నామస్మరణ చేస్తూ భజనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెంబేటి భాస్కర్, గోవిందముని వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గూడూరు రెండవ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజేహం భజేహం భజేహం. రాజు సరేనా వెళ్ళు. ఏ యోగమనుకోను నీతో వియోగం, ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం, తపస్సనుకోలేదు నీతోటి స్నేహం, మోక్షమనుకోలేను ఈ మహాశూన్యం. నేలపై నిలపక నయ్యమై నడపక చేరువై ఇంతగా చేయి విడిచేందుకా అరచేత కడదాక నిలుపుకోలేమంటూ నిజము తెలిపేందుక గాలి కొడుక ఇలా చూపేవు వేడుక. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదెలా, గొంతు విడిచిన దేగ నిన్ను చేరేదెలా, గుండె విడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. వాకాడు మండలం నిడుగుర్తి పంచాయతీలో అధికారులు సిబ్బందితో కలిసి నీటి సమస్య కారణాలు పరిశీలించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ రామయ్య. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద దివంగత నేత ఎన్టీ రామారావుకు ఘన నివాళులర్పించిన సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.
రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్ బుక్ పాలన. పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంట హత్యల కేసులో రాజకీయ కక్షతో వైకాపా నేతల పేర్లు చేరుస్తున్నారంటూ సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజని. వైభవంగా ఆంజనేయుడికి పూజలు. మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమ్మళ్లపాలెంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.